చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేది గుడిసెలు అని మన పెద్దలు చెప్పిన మోటు సామెత మన రాజకీయ నాయకులకు సరిగ్గా సరిపోతుంది. వాళ్ళు వీళ్ళు అనే తేడా లేదు. అన్ని పార్టీల నాయకులు ఇదే విధంగా ఉన్నారు. వైఎస్ హయాంలో పలు భూకుంభకోణాలు, కబ్జాలు, ఇతర పలు మనీ లాండరింగ్ వంటి కేసులు, ఏకంగా ఆంధ్ర కర్ణాటక సరిహద్దులను కూడా కబ్జా చేసి మైనింగ్లు చేసిన గాలి జనార్దన్ రెడ్డి, జగన్, బ్రదర్ అనిల్ కుమార్ వంటి వారు ఇప్పుడు నీతులు చెబుతుంటే నవ్వుతో పాటు ఆవేదన కూడా కలుగుతోంది. వారి మీద కేసులు పనిచేయవని, అవి కోర్టులో నిరూపితం కాదని చదువు రానివాడు కూడా చెబుతాడు. పవన్ చెప్పినట్లు చట్టాలు బలవంతుల విషయంలో బలహీనంగా, బలహీనుల చేతుల్లో బలంగా పనిచేస్తున్నాయనేది ఇటీవలే సత్యంబాబు విషయంలో నిరూపితమైంది. ఇక తాజాగా జగన్ సూక్తులు చెప్పడానికి వైజాగ్ వెళ్లాడు. అక్కడ 75,000 కోట్ల భూ కబ్జా జరిగిందని అందరూ అంగీకరిస్తున్నారు. ఇందులో మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారా లోకేష్లతో పాటు అక్కడి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల అండా ఉన్నది అనేది కూడా వాస్తవమే. దానికి మంత్రి అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలే ఉదాహరణ. అక్కడ భూ కబ్జాలు చేసిన వారు 10 లక్షలు ఎకరాకు ఇస్తే గాని తాము కబ్జా చేసిన భూములు ఇవ్వమని బెదిరిస్తున్నారు. వినని వారి స్థలాలలో ప్రభుత్వ రోడ్లు వేస్తున్నారు. నిజమే, దానికి జగన్ కి మద్దతుగా లెఫ్ట్ పార్టీలు, లోక్ సత్తా వంటివి కూడా జత కలిశాయి. ఈ సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం బాగున్నాయి. ఈ కబ్జా కేసును ప్రభుత్వ అధికారుల చేత చంద్రబాబు విచారణ చేయిస్తానని చెప్పడం, సీతను ఎత్తుకెళ్లిన విషయంలో రావణాసురుడు కుంభకర్ణునితో విచారణ చేయించడం లాంటిదని, దానిని సిబిఐకి ఇస్తే అది నివేదికను హనుమంతుని చేతికి ఇస్తేనే జరుగుతుందని వ్యాఖ్యానించాడు. అది చాలా మంచి పోలిక. మరి సిబిఐకి అప్పగిస్తే చంద్రబాబు కేసు పరిష్కారం కావడానికి 20 ఏళ్లు పడుతుందనే వ్యాఖ్యలపై కూడా జగన్ స్పందించాడు. ఈ కేసును పరిష్కరించడానికి సిబిఐకి 20 ఏళ్లు పడుతుందా, లేక సిబిఐకి ఇస్తే తనకు 20 ఏళ్ల జైలు పడుతుందని భయమా అని జగన్ మాట్లాడడం బాగుంది. కానీ తన కేసుల్లో అదే సిబిఐని, జేడీ లక్ష్మీనారాయణపై తనకు నమ్మకం లేదని జగన్ ఎలా అన్నాడు అనేది ప్రశ్న. ఇక ఈ భూ కబ్జాల విషయంలో పలువురు బాధితుల చేత జగన్ మైక్ ఇచ్చి మాట్లాడించాడు. ఓ భాష అనే బాధితులు ఈ భూమిని తనకు 2004లో పట్టా ఇచ్చారని, 2008లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలోనే తన భూమి కబ్జా చేశారని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. అక్కడికి వచ్చిన పలువురు బాధితులు కూడా తమ భూములు కాంగ్రెస్లోని వైఎస్ హయాంలోనే రాయలసీమ మాఫియా కబ్జా చేసిందని చెప్పడం గమనార్హం. ఇక తాను గెలిస్తే 1 సెంటు భూమిని కూడా తాను బాధితులకు తిరిగి ఇస్తానని జగన్ చెప్పడం, అక్కడి బాధితుల వేదన చూస్తే జగన్ నిద్రపోతున్న గాడిదను లేపి తన్నించుకున్నాడనే సెటైర్లు పడుతున్నాయి.